నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. ఆయన అల్లుడి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను అధికారులు కూల్చేశారు. హైదరాబాద్ శివారు దొండిగల్లో ఏరోనాటికల్ ఎంఎల్ఆర్ ఐటీఎం కళాశాలకు సంబంధించిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లను కూల్చేశారు. మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. దీనిపై వారం క్రితమే ఆయా యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేత ప్రక్రియను చేపట్టారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు విద్యార్థులు, కళాశాల సిబ్బంది అయితే ప్రయత్నించారు. అయితే మల్లారెడ్డికి ఇటీవల వరుస శాఖలు అయితే తగులుతున్నాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండిఏలో ఉన్నటువంటి లేఅవుట్ లో ఆయనకు సంబంధించినటువంటి కాలేజీ రోడ్డును కూడా అధికారులు తొలగించారు. ఇక్కడ 2500 గజాల భూమిని ఆయన ఆక్రమించి రోడ్డు నిర్మించారని ఆరోపణలున్నాయి. ఇక దీనిపై గతంలో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. తన కాలేజీ కోసమే అప్పట్లో మల్లారెడ్డి రోడ్లు వేసుకున్నారని ఆరోపించారు. అయితే అప్పుడు అధికారుల్లో ఉన్నటువంటి ఎలాంటి కదలిక కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూమి అంశం మరోసారి తెరపై వచ్చింది. ఈ మేరకు హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణలపై కలెక్టర్ అయితే దృష్టి సారించారు. ఇప్పుడైతే ఇది ఒక హాట్ టాపిక్ గానే మారిందని చెప్పుకోవచ్చు. ఇక అక్రమంగా వేసిన రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించగా ఆ రోడ్డును అధికారులు తొలగించారు. అయితే అధికారులు తన కాలేజీ రోడ్డును తొలగించడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తనను కావాలని కొంతమంది టార్గెట్ చేశారని అన్నారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని కూడా పేర్కొన్నారు. అధికారుల అనుమతి తీసుకుని అప్పట్లో కాలేజీకి రోడ్ల విషయమని స్పష్టం చేశారు. 2500 గజాల స్థలానికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చామని చెప్పుకొచ్చారు. కాలేజీ రోడ్డు తొలగించడంతో 25,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారని కూడా మల్లారెడ్డి పేర్కొన్నారు.